పౌర సరఫరాల శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సి శశిధర్ రాజు పర్యవేక్షణలో పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందం, డీఎస్పీ రమేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు, ఎస్ఐలు పి శ్రీశైలం మరియు ప్రభాకర్, ఏపీఓ రమణ, మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంపై దాడులు నిర్వహించింది. ఈ బృందం ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల నుండి తనిఖీలు చేపట్టింది. షామీర్పేట మండలంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుండగా లాల్గడి, మలక్పేటలోని సర్వే నంబర్ 817 ఆ వద్ద ఉన్న ఏడీ మాన్యుఫ్యాక్చరర్స్ గోదాములో పీడీఎస్ బియ్యం నిల్వలను బృందం గుర్తించింది. గోదామును పరిశీలించగా భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం లభ్యమయ్యాయి. సుమారు 1000 బస్తాల పీడీఎస్ బియ్యం మరియు 500 ఖాళీ గోనె సంచులు అక్కడ ఉన్నాయి. అలాగే TS30TA0687 నంబర్ గల అశోక్ లేలాండ్ డోస్ట్ వాహనం ఖాళీ 1 మరియు TS28T4643 నంబర్ గల జీటో వాహనం కూడా అక్కడ కనిపించాయి. అనంతరం ఆ బృందం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఘటనా స్థలానికి రప్పించి అక్కడ పికెట్ భద్రతా పహారా ఏర్పాటు చేయించింది.